సేమ్ మీ ఆర్గ్యుమెంటే ఇందిరా శోభన్ గారు చెప్తారేమో. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు. ఇందిరా గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు? దాదాపు ఆల్మోస్ట్ ఫరూక్ గారి ఆర్గ్యుమెంటే వస్తుందేమో మీ నుంచి కూడా. సో అంటే అన్న ఇప్పుడు హక్కులు కాపాడాలి, ప్రజాస్వామ్యం పర్వవిల్లాలని మాట్లాడే వాళ్ళు ఎవరైనా అలాంటివే చెప్తారు. బట్ యాజ్ ఏ ఉమెన్ గా ముస్లిం మహిళలకు ఉన్నటువంటి కొన్నింటిని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఓల్డ్ సిటీలో ఇవాళ మనం కొత్తగా ఇది మాట్లాడట్లే, కొన్ని సంవత్సరాల నుంచి మనం ఇది మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళకి అసలు సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఓవైసీలో ఉన్నటువంటి పెద్దలకు అండదండగా నిలబడుతుంది ఎవరు? ఇవాళ వాళ్ళు ఏ విధంగా చలామణి అవుతున్నారు? నిజంగానే కేంద్రం సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే అసలు ఈ పరిస్థితి ఉంటుంది, ఆలోచించండి. కాబట్టి దొంగ అన్నట్టుగా ఉంటుంది. అసలైనటువంటి వాళ్ళు పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు పట్టుకోకుండా చిన్న చిన్న లూప్లను ముందు పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ రెండే పడుతుంది. ఓట్ పోలరైజ్ కోసము ఇవాళ ఇది కొత్తగా కాదు, అది వాళ్ళ యొక్క బేసిక్ పాయింట్. భారతీయ జనతా పార్టీ బేసిక్ పాయింట్ ఏంటంటే ముస్లిం మైనార్టీలను మనం రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్ గా హిందూ ఓటు పోలరైజ్ అవుతుంది, దీనివల్ల మనం బెనిఫిట్ అవ్వచ్చు అని. నిజంగానే హిందువుల పట్ల గౌరవం, రెస్పెక్ట్ ఉంటే మరి ఎంతమంది హిందువులని ఇవాళ వాళ్ళు ఏమంటారు ఒక సరైన దారిలో పెట్టినారు. ఇవాళ అంత ఎందుకన్నా చిన్న చిన్న పాయింట్స్ లోని జిఎస్టీ విషయానికి సంబంధించి అంత హిందువులే ఉంటారు కదా. దేవుడికి వెళ్ళేటువంటి ఒక అగరబత్తి విషయంలో కూడా మీరు ఎగ్జామ్షన్ చేయలేదు కదా. ఒక ఉద్యోగాలు ఇచ్చే విషయం కూడా అందులో కూడా హిందువులు ఉంటారు కదా. సో ఇట్లాంటి డెవలప్మెంట్ యాంగిల్ లో భారతీయ జనతా పార్టీ వెనకబాటులో ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు అసలు ఆ పార్టీ పుట్టుకనే దానిపైన ఏర్పడినటువంటిది. కాబట్టి దీనిని అలా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. కొంతవరకు అది పనిచేస్తుంది, అది తారస్థాయికి చేరినప్పుడు ఏమవుతుంది? ఇవాళ చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ కూడా చాలా ఒక అబద్ధ భావనలో బతుకుతున్నారు. అంటే ఇవాళ మేము ఈ దేశంలో మేము పౌరులం కాదా, అసలు ఏంటి మేము అనే ఒక అబద్ధ భావంలో లోనయ్యి వాళ్ళు బహిరంగ కూడా ప్రచారం చేయలేదు. వాళ్ళే ఇన్నర్ గా ఒకరికొకరు మాట్లాడుకొని ఏ పార్టీకి ఓటు చేయొద్దు, అయ్యో గంపగుత్తగా కాంగ్రెస్ తో నిలబడాలి స్థాయికి తీసుకొచ్చినారు మీరు అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. డెమోక్రటిక్ లో మనం అందరము సమానమే, ప్రతి ఒక్కరూ మన వాళ్ళే. అందరినీ ఆ రకంగా మనం చూసినప్పుడు మాత్రమే ఈ దేశం అన్నది సరైన రీతిలో వెళ్తుంది. సో ఆర్థికంగా ఎకనామికంగా కొంత ముస్లింస్ వెనుకబడి ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనము బెటర్ గా ఏం చేయాలి? ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క సెంటిమెంట్ ఉపయోగించుకొని వాళ్ళ పేదరికాన్ని వాడుకొని వాళ్ళ యొక్క లబ్ధి పొందుతున్న సందర్భంలో మనం అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా అధిగమించగలుగుతాం, మనం ఎలా చేయగలుగుతాం? అలాంటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడితే చాలా బ్రహ్మాండంగా ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది. అసలు ఓల్డ్ సిటీకి మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చారా? ఉన్న వాటినే కట్ చేస్తామని చెప్తున్నారు. మేము వస్తే మీరు రిజర్వేషన్లు తీసేస్తామని ఓపెన్ గా చెప్తున్నారు. సో ఇది ఏమవుతుందని అంటే వాళ్ళకి అబద్ధ భావాన్ని మీరు గురి చేస్తున్నారు. అన్న ఒక మాట చెప్పారు. సో ఒక ప్రచారం జరుగుతూ ఉన్నప్పుడు అప్పటిదాకా బాగానే ఉండి మసీద్ ముందుకు రాగానే పూనకం వచ్చినట్టుగా మనము ఒక యాంగిల్ చూపించినప్పుడు ఎదుటోడిని మనం రెచ్చగొట్టినట్టే కదా. అది కేసు ఫైల్ చేశారు. ఏమైంది? అసలు యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. అంటే నిజంగా మాధవీలత గారు ఒక ఎడ్యుకేటెడ్, సమాజం పట్ల కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి వ్యక్తి కదా. నిజంగానే ఆ ముస్లిం సోదరులకు మేము చాలా చేశామని చాలా ఇంటర్వ్యూలో నేను కూడా విన్నాను. మరి అంతా చేసినటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ సోదరులు మీతో నిలబెడతారు. నిజంగానే బోగస్ ఓట్లు ఒక 5 లక్షల బోగస్ ఓట్లు ఫిల్టర్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా మీరు ఫిల్టర్ చేసే అంత ఉంటే ఎలక్షన్ కమిషన్ కి ప్రెజర్ పెట్టియండి. అవసరం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఎక్కడికన్నా వెళ్తుంది కదా, ఏదైనా చేస్తుంది కదా. మరి అది ఎందుకు చేయలేకపోయినారు? చాలా రోజుల నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినారు కదా. ఇవాళ కొత్త కాదు కదా, ఇది హైదరాబాద్ లో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి తతంగం. ఇవాళ ఓవైసీ మీకు దేశంలో ఎక్కడ పోటీ చేయాలన్నా కూడా మీకు అతను ఏమంటారు ఇన్నర్ ఫ్రెండ్. దాని గురించి ఎవరు అందరు బహిరంగంగా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఇవాళ యూపీలో పోటీ చేస్తే ఏమైంది? ఇవాళ ఆయన నమ్మే పరిస్థితి లేదు ముస్లిం సోదరులు. కాబట్టి అందరు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపుకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దేశంగా ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ రోజు రిజర్వేషన్లు ఇచ్చినా, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించిన, ఉద్యోగానికి ఏ విషయంలో తీసుకున్నా కూడా కాంగ్రెస్ ముస్లింలకు అండగా నిలబడ్డది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఎకనామికల్ గా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో వాళ్ళు కూడా ఒక లైన్ ముందుకు రావాలని అనుకోవడం తప్పు లేదు కదా. కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చినటువంటి హక్కులను ఎవరికైనా ఇవ్వాల్సిందే, ఇవ్వాలి కూడా మనం, అది ధర్మం. కానీ మనం వీళ్ళు మనకు శత్రువులు,
వాళ్ళు ఎదురుగా మాట్లాడతారు, మేము బుల్డోస్ చేస్తాము అన్నది సరైన పద్ధతి కాదు. Right. కాబట్టి పదే పదే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ లైన్ తీసుకుంది, రాజ్యాంగాన్ని మారుస్తారని ఎందుకు లైన్ తీసుకుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారని ఎందుకు లైన్ తీసుకుంది అంటే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే ఓపెన్ గా బహిరంగంగా చాలా సార్లు మీ లీడర్లు తీసుకున్నటువంటి విషయంలోనే. కాబట్టి నేను ఏమనుకున్నానంటే నిజంగా మాధవీలత గారు సిన్సియర్ గా పనిచేస్తున్నారు, ఈసారి ఏదో జరగబోతుంది హైదరాబాద్ లో అనుకున్నాను నేను. కానీ దాన్ని కొంతవరకు ఆ ఫైట్ ఆమె ఇచ్చారు. కానీ ఆ ఫైట్ ఎంతవరకు అంటే ఇక్కడ మళ్ళా పోలరైజింగ్ వచ్చినప్పుడు అత్యధికంగా ఉన్నటువంటి హిందువులు ఒక సింగిల్ లైన్ వైపు వచ్చేటువంటి నిజంగానే వాళ్ళంతా అనుకుంటే ఒక ముస్లిం సోదరిని నిలబెట్టేది ఉంటారు. మీరు ఒక ముస్లిం సోదరిని అక్కడ టికెట్ ఇచ్చి నిలబెట్టి ఉండాల్సింది కదా. అప్పుడు మీకు కూడా ముస్లింల పట్ల సోదరి భావం ఉంది, ముస్లింలు వీళ్ళు కూడా వాళ్ళ అంతర్భాగమే అని మీరు చెప్పడానికి ఒక అవకాశం ఉండేది. కానీ లేదు, ఓపెన్ గా అవుట్ రైట్ గా ప్రధానమంత్రి నుంచి గల్లీ లీడర్ వరకు యాంటీ ముస్లిం లైన్ ని మీరే అవసరం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని చూపుతున్నారు. కొంత ఇంపాక్ట్ అయితే చూపించిందండి, కొంత ఇంపాక్ట్ అయితే చూపించింది. ఫస్ట్ టైం ఎంఐఎం బ్రదర్స్ అంటే ఎంఐఎం బ్రదర్స్ హిందువుల గురించి కూడా మాట్లాడారు. భయపడతారు, రౌడీయిజం అంతగా వాళ్ళు ఉంటుంది కాబట్టి. కానీ ఆమె ధైర్యంగా ఆమెకు ఒక జెడ్ కేటగిరీ ఇచ్చి ఆమె పని చేసినాక బాగుంది. కానీ దాన్ని ఇంకా కొంచెం ప్రాపర్ గా చేసింటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా వాడుకొని ఆ ఓటుని గనక ఫేక్ ఓటుని గనక ఫిల్టర్ చేస్తుంటే ఆమెకి ఇలా విజయం దక్కుండేది. రైట్ సార్, రైట్ మేడం. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సర్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సర్వేశ్వర రెడ్డి గారు, ఇవాళ మాధవీలత గారి మీద ఆల్రెడీ కేసు బుక్ అయింది. సెక్షన్లు 171C, అదేవిధంగా 186, 505, 1 of C, అదే దాంతో పాటుగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 132 కింద యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా చూస్తారు దీన్ని? ఆమె మీద ఆల్రెడీ